హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు అపోస్తలుడైన పేతురు ఏమని చెప్తున్నారు, మనము కృపావరం అనేది పొందిన తర్వాత మనము మంచి ఉపచారం చేయవారి వల్లే ఉండాలి. అంటే మనకు దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన కృపావరాన్ని బట్టి మనం మంచిగా సేవ చేయాలి. అంటే దేవుడైన యేసుప్రభు వారి యొక్క సేవను మనం ఖచ్చితంగా చేయాలి. సో అది వెరీ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. అంటే ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. పేతురు అపోస్తలుడైన పేతురు మనకు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తున్నారు. మనకు కృపావరం వచ్చింది. సో దాన్ని మనం ఉపయోగించి మనం సేవ అనేది చేయాలి. సో ఇది వెరీ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. ఖచ్చితంగా మనం అలాగ చేసి తీరాల్సిందే. మనకు దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన వరాన్ని మనం ఎప్పుడూ అలాగా మనము దాచిపెట్టకూడదు. అంటే మనం ఎప్పుడూ అది తీసి మనం మత్తయి సువార్తలో కానీ అన్ని సువార్తల్లో చూసుకునే ప్రకారం కొంచెం కింద దాచిపెట్టకూడదు. సో ఖచ్చితంగా అది మనము వెలుగుగా అందరికీ కనిపించే విధంగా మనము వెలుగు వలె నియమించబడ్డ వారం వలె మనము దాన్ని ప్రజ్వలింపజేసేలాగే ఉండాలి. అది ఎప్పుడు మనం దాచిపెట్టకూడదు. సో ఖచ్చితంగా మనము మనకొచ్చిన కృపావరాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థనలకించే తండ్రి, మొరాలకించే దేవ యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన కృపావరాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము మీ యొక్క సేవని బాగా చేయవారి వల్లే ఉండేందుకు సాయం చేయండి తండ్రి. మేము మంచి ఉపచారకుల వల్లే ఉండేందుకు, మీ యొక్క సేవ అనేకులకు చేరవేసే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.